గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి ఎంజేపీ ఆర్జీసీ సెట్ అయితే ఈరోజు ఎగ్జామ్ అయిందండి. బైపీసీ సెట్ బైపీసీ పేపర్కి సంబంధించినటువంటి కీ నేను మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఇందులో బయాలజికల్ సైన్స్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. ఆ 50 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తున్నాను. ఇందులో ఇంకా 50 క్వశ్చన్స్ ఫిజికల్ సైన్స్ అండ్ 50 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటాయి. అవి ఇప్పుడు మీకు అప్లోడ్ చేయట్లేదు నేను. నెక్స్ట్ ఎంపీసీ పేపర్ అప్లోడ్ చేస్తాను. అందులో బయో సైన్స్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ అండ్ ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు అండ్ అందులో ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి అవి సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అందులో చెక్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం బయో సైన్స్ క్వశ్చన్ చెక్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి, చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ ఫస్ట్ చూస్తే 101ది జన్యు రూపం RRYY ద్వారా ఉత్పత్తి చేయబడే సంయోగ బీజాలు గుర్తించండి అన్నాడు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. RY 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 అండ్ RY అంటే క్యాపిటల్ స్మాల్ ఇట్లా మిక్స్ ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. క్రింది వాటిలో తృతీయ వినియోగదారు ఏది? సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, పాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 చూస్తే నెక్స్ట్ క్వశ్చన్, మానవులో ఉండే శారీరక క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 22 జతలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 104. క్రింది వాటిలో మూత్రపిండాల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మూత్రపిండము వెలుపల వైపు కుంభాకారంగా ఉంటుంది అనేటువంటి సరికానిది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. క్రింది వాటిలో జన్యువుల ద్వారా అనువంశికంగా సంక్రమించనిది ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, శరీర బరువు. ఓకేనా. శరీర బరువు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 106 చూస్తే, ఇది జీవ పరిణామానికి ఆధారం కాదు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, స్థూలకాయ శరీరం. సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 107. అండం వైపు పరాగనాళం పెరగడానికి కారణం? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, రసాయనికానువర్తనం. క్వశ్చన్ నెంబర్ 108. సరైన జతను గుర్తించండి. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 12 జతలు కపాలనాడులు, 31 జతలు వెన్నునాడులు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 109. కింది వాటిలో ల్యూటినైజింగ్ హార్మోన్ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, టెస్టోస్టిరాన్ స్రవించుటను నియంత్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. క్రింది వాటిని జతపరచండి. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1A 2D 3B 4C. 1A 2D 3B 4C. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 111. కణ విభజనలో ఉత్పత్తి చేయబడిన పిల్ల కణాల సరైన సంఖ్యను గుర్తించండి. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, సమ విభజన 2, క్షయకరణ విభజన 4. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 112. ఇది శుక్రకణంలో ఒక భాగం కాదు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రతిపాదిత కణాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. క్రింది వాటిని జతపరచండి. క్వశ్చన్ నెంబర్ దానికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 1D 2D 3B 4C. క్వశ్చన్ నెంబర్ 114 చూస్తే, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, చలన దశ, సెంట్రోమియర్ చీలిపోవడం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, క్రిస్టే. క్వశ్చన్ నెంబర్ 116 చూస్తే, ఏ కుందేలును సూచిస్తుంది, బి గడ్డిని సూచిస్తుంది, సి తోడేలును సూచిస్తుంది, మరియు డి ఒక నక్కను సూచిస్తుంది. ఈ క్రింది వాటిలో ఏ ఆహార గొలుసు సరైన క్రమంలో ఉంది అంటే దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, BADC. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 117. పిండకోశం డాష్లను కలిగి ఉంటుంది అంటే దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 7 కణాలు మరియు 8 కేంద్రకాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 1C 2B 3D 4A. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 119 క్వశ్చన్, జీవ ఇంధనము ఉత్పత్తికి ఈ మొక్క విత్తనాలు ఉపయోగించవచ్చు అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, జట్రోపా కర్కస్. క్వశ్చన్ నెంబర్ 120. అనిషేక ఫలనాన్ని ప్రేరేపించే ఫైటో హార్మోన్ ఏది అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, జిబ్బరెలిన్లు. క్వశ్చన్ నెంబర్ 121 చూస్తే,
నీటి కాలుష్యం గురించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కాలుష్యం జలచర జీవుల జనాభాని అధికం చేస్తుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. శిలాజ ఇంధనాల దహనం గాలిలో డాష్ విడుదలకు దారి తీస్తుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. CO2, SO2, NO2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్రింది వాటిని జతపరచండి అంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 1B, 2C, 3D, 4A. నెక్స్ట్ క్వశ్చన్ 124. అడవులు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం క్రింది వాటిలో ఏ ఉద్యమం జరిగింది అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. చిప్కో ఉద్యమం, చిప్కో. క్వశ్చన్ నెంబర్ 125. దీనిని రెండవ మెదడు అంటారు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జీర్ణ నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్ 126. క్రింది వాటిని జతపరచండి అని ఉంది. సో దీనికి చూస్తే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 1B, 2D, 3A, 4C. క్వశ్చన్ నెంబర్ 127. సున్నితమైన మైమోసా ప్యూడికా మొక్క ఆకుల కదలికలకు గల కారణం ఏంటి అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్పర్శానువర్తనం. క్వశ్చన్ నెంబర్ 128. మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి ఇది కారణం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. యూరోక్రోమ్. క్వశ్చన్ నెంబర్ 129. క్రింది వాటిలో సరైన జత గుర్తించండి అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మార్ఫిన్, నొప్పి నివారిణి. క్వశ్చన్ నెంబర్ 130. విటమిన్ల గురించి సరికానిది గుర్తించండి అంటే సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ B1 నియాసిన్, పెర్నిషియన్ అనీమియా. ఇది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 131. మానవ పిండంలో భాగం కానిది ఏది అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎండోమెట్రియం. క్వశ్చన్ నెంబర్ 132. పుష్పంలో పురుష బీజ కణాలు మరియు స్త్రీ బీజ కణాలు ఉత్పత్తి చేసే భాగాలను గుర్తించండి అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పరాగకోశం మరియు అండాశయం. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 133. అమీబా, ఈస్ట్, స్పైరోగైరాలలో సాధారణ లక్షణాన్ని గుర్తించండి అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 134. ఇది జఠర రసంలో ఒక భాగం కాదు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పైత్య రసం. నెక్స్ట్ 135th క్వశ్చన్. మెండల్ ఎంపిక చేసిన ఒక అంతర్గత లక్షణాన్ని గుర్తించండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కాయరంగు పసుపు. క్వశ్చన్ నెంబర్ 136 చూస్తే గుండె 136. గుండె యొక్క మొదటి ధ్వని గురించి సరికాని వాక్యాలను గుర్తించండి అంటే క్వశ్చన్ దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 3 మరియు 4 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ 137. ఒక ఆడ శిశువు తన X క్రోమోజోమ్ను డాష్ నుండి అందుకుంటుంది అంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. తల్లి అండం మరియు తండ్రి శుక్రకణం నుండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 చూస్తే క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వీస్మన్, రెక్క పురుగులు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 139. క్రింది వాటిలో ఏది మెరాస్మస్ లక్షణం కాదు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. శరీర భాగాలు ఉబ్బినట్లు ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. క్రియాసామ్య అవయవాల గురించి సరైన వాక్యను గుర్తించండి. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అవి వేర్వేరు నిర్మాణం మరియు ఒకే పనితీరును కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 చూస్తే క్వశ్చన్ నెంబర్ 141. క్రింది వాటిలో సరికాని జత. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సంవృత రక్త ప్రసరణ బొద్దింక. క్వశ్చన్ నెంబర్ 142. ఇది పెరస్టాల్టిక్ చలనాన్ని నియంత్రిస్తుంది. దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మధ్యాముఖం. నెక్స్ట్ క్వశ్చన్. వినాల గ్రంథుల గురించి సరైన వాక్యాలను గుర్తించండి. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 144. క్లోమం తొలగించబడితే ఏమి జరుగుతుంది అంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రభావితం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 145. క్రింది వాటిలో సరికాని జత. దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంత్రరసం, పెద్ద ప్రేగు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. క్రింది వాటిలో వాసోప్రెసిన్ గురించి సరికాని వాక్యను గుర్తించండి. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మూత్రం గాఢత తక్కువ చేయడంలో సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 147. గుచ్చగాలనం వేగం పెరగాలంటే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అపవాహి ధమని యొక్క వ్యాసం తప్పనిసరిగా అభివాహి ధమని కంటే ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 148. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అమైలేస్ పెప్టైడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 149.
జీవావరణ పిరమిడ్ల గురించి సరికాని వాక్యాలను గుర్తించండి అంటే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ 150. క్రింది వాటిలో ఏ పదార్థం ఈస్ట్ అవాయువు శ్వాసక్రియ ప్రయోగానికి అవసరం లేదు అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పొటాషియం హైడ్రాక్సైడ్.